హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ఫైనల్లీ మనమైతే చెప్పే కదా మమ్మీతో మన ఫస్ట్ వ్లాగ్ అని. ఫైనల్లీ అయితే వస్తాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టించడానికి ఆగాను. మనమైతే మమ్మీతో జర్నీ చేస్తున్నాం ఈరోజు. మన ఫస్ట్ వ్లాగ్ ఇదే మమ్మీతో. మొత్తం లొకేషన్స్ చూసారు కదా చుట్టూ. అరకు వెళ్ళే రూట్ నుంచి మనం రైట్ కట్ అయ్యి ఒక 18 km వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది. లొకేషన్స్ చాలా బాగుంటాయి, అవి కూడా చూపిస్తా. ఈ లొకేషన్స్ అయితే ప్రెజెంట్ ఇలా ఉన్నాయి మనం వెళ్ళే రూట్లో. సో ఇది లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా మమ్మీ. రోడ్డు బాగా వేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. కొత్తగా వేసారు కదా రోడ్డు, కొద్దిగా ముందుకు వెళ్ళబడుతుంది. మొత్తం ఇదంతా ఇక్కడి నుంచి అయితే మొత్తం ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం హీల్స్ మధ్యలో జర్నీ అయితే ఘాట్ సెక్షన్ మొత్తం ఇదంతా. ఇంకెలానో 2 months నుంచి మనం డ్యూటీ లేదు, ఏం లేదు, హెల్త్ బాగోక డ్యూటీకి వెళ్ళట్లేదు. సో అలా మమ్మీతో అయితే మన ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాం. డ్యూటీకి వెళ్తే ఇంకా డ్యూటీలో వస్తాయి మొత్తం వ్లాగ్స్ అన్నీ. లొకేషన్ చూసారు కదా మొత్తం హీల్స్. మనం డ్రైవింగ్లో ఉండడం వల్ల మమ్మీ అయితే వీడియో తీస్తుంది. కొంచెం నేను గాడి ఎక్కే వాళ్ళంతా ఇక్కడ దండం పెట్టుకుంటూ అమ్మవారికి ఉంటారు. ఎక్కడైతే ఒక టెంపుల్ వస్తుంది, కాశీపట్నం అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది, కొత్తమ్మ తల్లి టెంపుల్. ఎక్కడైతే ఘాటి స్టార్టింగ్లో ఇక్కడి నుంచి అయితే దండం పెట్టుకొని మొత్తం అందరూ కొంచెం వెళ్తారు.
మొత్తం కొండల్లో చెట్ల మధ్యలో నుంచి మన జర్నీ అంతా ఈరోజు అయితే. రైట్ సైడ్ కట్ అయ్యి ఇదే ఆ రూట్, చిన్న రూట్. మొత్తం ఇలా ఉంటుంది అనమాట రూట్ అంతా. ఒకటే స్ట్రైట్ 18 కిలోమీటర్స్ వెళ్తే కాశీపట్నం అనే ఏరియా నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ ఒకటే రూట్ 18 km వెళ్తే వస్తుంది అనమాట. మనకు కావాల్సిన డెస్టినేషన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఈ మధ్యలో లొకేషన్స్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది లొకేషన్. అవన్నీ ఇప్పుడైతే మీకైతే చూపిస్తా. మొత్తం చూసాం. మమ్మీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ వస్తున్నారు. రోడ్డు బాగోపోవడం వల్ల డ్రైవ్ చేస్తూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకంటే మధ్యలో వీడియో అయితే ఆపేస్తున్నా. లాస్ట్ ఇల్లు వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మొత్తం మనం సిటీ 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 అంటాం కానీ విలేజ్లో ఈ పీస్ఫుల్ అంత క్లైమేట్ ఎక్కడ ఉండదు. నేను కూడా స్టార్టింగ్లో సిటీ సిటీ అనుకునేవాడిని, కానీ ఒకసారి అలవాటు అయితే మాత్రం ఇంకా వెళ్ళబుద్ధి కాదు. లొకేషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళే టైంలో మొత్తం చుట్టూ వరిసేను, చుట్టూ కొండలు, మధ్యలో ఆవులు. మా మమ్మీ ఇది ఫ్రెండ్. మొత్తం లొకేషన్స్ ఎలా ఉంటాయి. ట్రాఫిక్ కూడా ఏం ఉండదు. ఎవరు నువ్వు లొకేషన్స్ చూపించట్లేదు. వదిలే. మొత్తానికైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. లొకేషన్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. పైన చిన్న 2 హౌస్లు ఉన్నాయి. అదే ఈ చిన్న మమ్మీ అయితే సో ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. చాలా 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 బాగా, అదే చాలా ఆనందంగా ఉంది. చింత చెట్టు నుండి చూడు ఎంత. మన లొకేషన్ అయితే ఇలా ఉంది. వ్యూ చూసారు కదా, లోయలు మొత్తం. రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉంది. విలేజ్లు, చిన్న చిన్న విలేజ్లు మొత్తం టాప్ ఆఫ్ ది హిల్లో. తిరుపతి కన్నా ఎత్తులో అన్నారు వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. కర్రలు కొడుతున్నాం మొత్తం లొకేషన్. అవును, చెట్లు మొత్తం కొట్టేశారు ఇక్కడంతా. పై కొండ చూపించు. నువ్వు వచ్చేస్తున్నావు అమ్మా, తిన్నం కట్టట్లేదు తొప్పలే చూపి. మొత్తానికి ఫైనల్లీ రీచ్డ్. అక్కడ కనిపిస్తుంది కదా గాయ్స్, అదే అదే గుడి. మొత్తం లొకేషన్. లొకేషన్ చూసారు కదా, ఇలా ఉంది. అంత ఎత్తులో ఉన్నాం. మమ్మీ పద. మొత్తం ఇదైతే
ఇంకా వెహికల్స్ అయితే రోడ్డు లేక ఈ మట్టి రోడ్లో వెహికల్స్ అయితే ఎక్కట్లేదు. సో వెహికల్స్ కింద పార్క్ చేసి ఇలా నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఏదో పెట్ట చూడు సౌండ్ ఎలా చేస్తుందా. మొత్తం ఇవన్నీ అయితే మనం అయితే ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ అయితే వచ్చాం. లోయలో కొండలు దాటుకుంటా ఫైనల్లీ గుడి దగ్గరలో అయితే ఉన్నాం. చెప్పా కదా ఈ టెంపుల్ అయితే తిరుపతి కన్నా ఎత్తులో ఉంది సీ లెవెల్కి. ఇది చూసారుగా గైస్ మొత్తం తాటిగుడ్డ డ్యామ్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే మొత్తం ఈ డ్యామ్, కొండల మధ్యలో డ్యామ్ ఇదంతా మొత్తం. ఇలా ఉంది లొకేషన్ అయితే మనకి. మన వ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మొత్తానికి లొకేషన్ అయితే సూపర్ ఉంది. సో అది బాయ్ టాటా.